నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి కావాల్సింది ఫిట్నెస్. ఆ ఫిట్నెస్ కేవలం మనం చేసే వ్యాయామం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటే ఏ స్థాయిలో పోటీ పడినా మనల్ని మనం నిరూపించుకోవచ్చు అంటున్న స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ అవేర్నెస్ ఇంటర్వ్యూ విత్ ప్రకాష్ సింగ్. ప్రకాష్ సింగ్ రెజ్లింగ్ లో సౌత్ ఇండియా నేషనల్ సిల్వర్ మెడలిస్ట్ గా పేరు ప్రఖ్యాతులు పొందారు మరియు బిల్డ్ రెజ్లింగ్ లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లో పాల్గొన్నారు. ప్రకాష్ సింగ్ కి తెలంగాణలో 10 ఓపెన్ టైటిల్స్ కేసరీలు కైవసం చేసుకున్నారు. వారిలా మరింత మందిని తయారు చేసేందుకు వారు నడిపిస్తున్న ప్రకాష్ సింగ్ రెజ్లింగ్ సెంటర్ మరియు ఫిట్నెస్ సెంటర్ అందరినీ ఆహ్వానిస్తుంది. ఇక్కడ శిక్షణ పొందిన ఎందరో విద్యార్థులు ప్రతిభావంతులుగా గోల్డ్ మెడల్ సాధించిన ఘనత కూడా లేకపోలేదు. అయితే ప్రకాష్ సింగ్ వద్ద శిక్షణ పొందిన వారి విద్యార్థులను ఒలింపిక్స్ పోటీలలో రాణించేలా చేయాలన్నదే ప్రకాష్ సింగ్ కళ. ఆ కళ నెరవేరాలని ఆశిద్దాం. మరిన్ని విషయాలు మా SR7 టీవీ హైదరాబాద్ స్టాఫ్ రిపోర్టర్ హరిబాబు ప్రకాష్ సింగ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా చూద్దాం. ఈరోజు వట్టనాగలపల్లి ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ వట్టనాగలపల్లికి వచ్చాం. మన ఇంటర్నేషనల్ రెజ్లర్ ప్రకాష్ సింగ్ తో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. So we want to find out know his complete experience regarding wrestling and his achievements and his students' achievements also. So we'll have a few words with him. Hello, Prakash. Hello, Anna. Yeah. So my full name Japan Prakash. Na peru G Prakash Singh. Okay. Yeah. So ఈ wrestling choose చేసుకోవడానికి mostly any cause? మెయిన్ థింగ్ ఏంటంటే మా ఫ్యామిలీ ముందు నుంచి కూడా రెస్లర్స్ నుంచి వస్తుంది. మా నాన్నగారు కూడా ఒక నేషనల్ రెస్లర్. తర్వాత మా నాన్నని మా బాబాయ్లను చూసి నేను వాళ్ళని చూసి మోటివేట్ అయ్యి స్టార్ట్ చేసినాను రెస్లింగ్. 7th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేసినాను రెస్లింగ్. ఇప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ స్కూల్ ఏజ్, సో స్కూల్ ఏజ్ లో ఎన్ని అచీవ్మెంట్స్ చేశారు ప్రకాష్ గారు మీరు? నేను స్కూల్ 10th వరకు స్టేట్ వరకు మెడల్స్ ఉన్నాయి అంతే. ఓకే, వెరీ గుడ్. దాని తర్వాత ఇంటర్ స్టార్ట్ అవ్వగానే సబ్ జూనియర్ నేషనల్, జూనియర్ నేషనల్, ఇంకా స్కూల్ నేషనల్, అండర్ 19 నేషనల్, సీనియర్ నేషనల్ కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 సీనియర్ నేషనల్ కూడా పార్టిసిపేట్ చేశాను. వెరీ నైస్. సో ఎనీ జాబ్? ఇప్పుడు ప్రెసెంట్ అయితే జాబ్ ఏం లేనా, నేను ఒక జిమ్ నడిపిస్తున్నా. ఇంకా మన ఓన్ గా అకాడమీ ఉంది, రెస్లింగ్ అకాడమీ, శ్రీరామాయంశాల, మా నాన్నగారి పేరు పైన ఉంటుంది. వెరీ నైస్. సో ఎంతమంది స్టూడెంట్స్ కి మీరు ట్రైన్ చేస్తున్నారు? ఇప్పుడు కరెంట్లీ అయితే యాక్టివ్ గా ఒక 10 మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్. దాంట్లో ఒక 4 నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. ఒక బాల్ కేసరి అనే టైటిల్ ఉంటుంది, ఓపెన్ టైటిల్స్. ఓకే. దానిలో ఒక నేను కాకుండా మా స్టూడెంట్ కూడా గెలిచినాడు, ఒక స్టూడెంట్. రైట్, వెరీ నైస్. సో రీసెంట్లీ ఇప్పుడు ఈ రెస్లింగ్ లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి ఇందులో రెస్లింగ్ లో? మనకు రెస్లింగ్ లో మెయిన్ 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఫ్రీ స్టైల్, గ్రీకో రోమన్, ఉమెన్ రెస్లింగ్ ఒకటి. ఇప్పుడు ఇంకా వేరే ఫెడరేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు గ్రాప్లింగ్, బెల్ట్ రెస్లింగ్, ఇవి కూడా రెస్లింగ్ యునైటెడ్ వరల్డ్ రెస్లింగ్ కిందకి వస్తాయి. ఇది కూడా వెరీ నైస్. సో మేము విన్నాం మీరు సౌత్ ఇండియా గోల్డ్ మెడల్ కొట్టారు, మళ్ళీ ఇంకొకటి నేషనల్ గోల్డ్ మెడల్ కూడా కొట్టారు. అయితే రెస్లింగ్ లో నాకు కరెంట్లీ ఇప్పుడు 3 times కంటిన్యూ సౌత్ ఇండియా సిల్వర్ మెడల్ ఉంది. ఓకే, సిల్వర్ మెడల్ ఉంది. బెల్ట్ రెస్లింగ్ నేషనల్ లో గోల్డ్ మెడల్ ఉంది, సిల్వర్ మెడల్ కూడా ఉంది. ఇంకా వరల్డ్ ఛాంపియన్షిప్ లో కూడా పార్టిసిపేట్ చేసినాను. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. సో మీరు ఇప్పుడు రాబోయే తరానికి కానీ పిల్లలకి కానీ స్పోర్ట్స్ తరంగా మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? స్పోర్ట్స్ తరంగా కాదు కానీ ఏంటంటే పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒక స్పోర్ట్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఫిట్నెస్ అని కాదు, ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏదైనా సరే బయట తిరిగే అది ఏదైనా దూరం ఉంటుంది దాని నుంచి. మనం ఏ గేమ్ చూస్ చేసుకున్నా, రెస్లింగ్ అనే కాదు, ఏ గేమ్ చూస్ చేసుకున్నా వాళ్ళ ఇంట్రెస్ట్ దానిపైనే ఉంటుంది. వేరే సైడ్ మైండ్ డైవర్ట్ కాదు. ఇంకా అనుకుంటారు స్పోర్ట్స్ చేసేటోళ్ళు ఎడ్యుకేషన్ లో మంచిగా ఉంటారు అనుకుంటారు, కానీ స్పోర్ట్స్ చేసేటోళ్ళ దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది. వాళ్ళు ఎడ్యుకేషన్ లో కూడా పోతారు, స్పోర్ట్స్ కూడా, రెండు ఒకటేసారి కూడా చేయొచ్చు అన్నమాట. అంటే మీరు చెప్పేది ఏంటంటే వెల్ డిసిప్లిన్డ్ ఉంటారు. స్పోర్ట్స్ మెన్ ఉన్నంత డిసిప్లిన్ ఎవరు అండ్ వెల్ డిసిప్లిన్ మీరు చూడండి, అబ్జర్వ్ చేసినా తెలుస్తుంది. వన్ మోర్ థింగ్,
ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఏమైనా అప్రోచ్ ఏమైనా చేశారా ప్రకాష్ గారు మీరు? చేసినామన్నా, మేము గవర్నమెంట్ నుంచి అప్రోచ్ చేసినాము. నేనని కాదు, Job పరంగా? జాబ్ అయినా సరే, లేకపోతే ఇప్పుడు ఏదైనా ఇట్లా చెప్పాలి మన స్పాన్సర్షిప్ అయినా సరే, కానీ మనకి ఏ విధంగా కూడా ఇప్పటివరకు ఎవరు ఏం సహాయం చేయలే. మనకని కాదు, ఎవరికి కూడా గవర్నమెంట్ ఇప్పటివరకు మన స్టేట్ లో అయితే రెస్లింగ్ కి సంబంధించినంత వరకు ఎవరికి ఏం ఫండ్స్ కానీ జాబ్స్ కానీ ఎవరికైతే తీయలేదు. ఇప్పుడు మనం ప్రకాష్ గారి ట్రైనింగ్ సెంటర్కి వచ్చాము, బిగ్ బాస్ ఫిట్నెస్ సెంటర్. సో ఈ సెంటర్ కోసము ప్రకాష్ గారు విల్ గివ్ కంప్లీట్ ఇంట్రడక్షన్ అబౌట్ దిస్. చలో, ఇది మన ఓన్ జిమ్. మన ఇంట్లోనే పైన జిమ్ ఉంది, మొత్తం పైన మ్యాట్ ఉంది, రెస్లింగ్ మ్యాట్. పిల్లలకి స్ట్రెంత్ అని ఇక్కడనే వేపించాను. ఇది జిమ్ ప్లస్ మా పిల్లలకి ఫ్రీ ఉంటది ఇక్కడ. మన దగ్గర ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ట్రైనింగ్ ఫ్రీ. ఇది మొత్తం నార్మల్లీ మన ట్రెడ్మిల్స్, ఇవి మెయిన్ ఏంటంటే ఎండ్యూరెన్స్ కి చాలా యూజ్ అవుతుంది. రన్నింగ్, రోక్ సైకిల్, ఇవన్నీ ఎక్కువ మన దగ్గర ఏం చేస్తారంటే స్ట్రెంత్ ట్రైనింగ్ కి ప్రిఫరెన్స్ ఇయ్యరు, రన్నింగ్ ఎక్కువ సపోర్ట్ అవి కొట్టిస్తారు. కానీ పిల్లలకి స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేయాలి. ఎగ్జాంపుల్ డెడ్ లిఫ్ట్, స్కాట్, బెంచ్ ప్రెస్, ఇట్లాంటివి ఎక్కువ చెప్పాలి. సో ఇప్పుడు జిమ్ అనేది ఓన్లీ రెస్లర్స్ కి యూజా లేకుంటే ఓపెన్ టు ఎవ్రీవన్? నా బిజినెస్ అన్న, ఓపెన్ టు నా ఓన్ జిమ్, ఎవరైనా చేసుకోవచ్చు వచ్చి. సో మోస్ట్లీ సెంటర్ లో జాయిన్ అవ్వాలంటే ఎట్లా? సెంటర్ లో జాయిన్ అవ్వాలంటే ఏం లేదు, రెస్లింగ్ నేనైతే చిన్న రెస్లింగ్ కాకుండా ఇక నార్మల్ రెస్లింగ్. ఇప్పుడు ట్రైనర్ ఉంటాడు, ఎక్కువ నేను 24 డైలీ నేను ఉంటా, ట్రైనర్ కూడా ఉంటాడు, నేను కూడా ఉంటా. ట్రైనర్ తో వచ్చి మాట్లాడి మనం అడ్మిషన్ తీసుకోవాలి. ఏజ్ గ్రూప్ మనకి అట్లా 12 years 13 years నుంచి కూడా వస్తారు పిల్లలు. మెన్ అండ్ ఉమెన్ అందరూ, మెన్ అండ్ ఉమెన్ అన్ని. సో ఇఫ్ ఎనీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, వాళ్ళు వచ్చి కాంటాక్ట్ వచ్చి జాయిన్ కావచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ అడ్రస్ ఎక్కడ వస్తుంది? మన జిమ్ వచ్చేసి వట్టినాగులపల్లి గ్రామ పంచాయత్ పక్కనే ఉంది. మీరు గూగుల్ మ్యాప్స్ లో బాస్ ఫిట్నెస్ అని కొడితే డైరెక్ట్ వచ్చేస్తారు. ఓకే, వెరీ నైస్. ఒకసారి చూడండి జిమ్ లో మనకు ఇక్కడ డ్రిల్స్ చేస్తారు పిల్లలు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత. ఇది కూడా ఒక మన మ్యాట్ లాంటిదే. ఓకే, నార్మల్ గా పిల్లల ప్రాక్టీస్ అయిపోయే టైంకి జిమ్ క్లోజ్ అయిపోతుంది. జిమ్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనం ఈ సామాన్ని కొంచెం క్లియర్ చేసుకొని ఇక్కడ పిల్లలకి డ్రిల్స్ చేపిస్తాం. ఇంకా వెయిట్ ట్రైనింగ్ తో పాటు డ్రిల్స్ కూడా చేపిస్తాం అనమాట. మన జిమ్ లోగో వచ్చేసి ఇది బాస్ ఫిట్నెస్ అని మన జిమ్ లోగో. ఇది నా అంతలు నేను డిజైన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఎక్సర్సైజెస్ తోని రెస్లింగ్ లో ఏం యూజ్ నేను చూపిస్తా. ఇది వచ్చేసి మన 4 arm మిషన్. ఇది దీంట్లో ఒకటేసారి 3 members చేయొచ్చు. మా 4 arms లో గ్రిప్పింగ్ కి చాలా యూజ్ అవుతుంది. బెంచ్ ప్రెస్, బెంచ్ ప్రెస్ తోని గ్రిప్పింగ్ కెపాసిటీ పెరుగుతుంది. బారందాస్ గ్రిప్ చేసేటప్పుడు, త్రోస్ చేసేటప్పుడు మనిషిని ఈజీగా రొటేట్ చేయొచ్చు, త్రో కొట్టచ్చు అనమాట. ఇంకా అక్కడ ఉంటాయి ఇవన్నీ మెమెంటోస్, ఇంకా టైటిల్స్ అన్నవి. టైటిల్స్ అంటే ఎట్లా అంటే ఓపెన్ టైటిల్ ఉంటది. నార్మల్ అయితే వెయిట్ కేటగిరీస్ ఉంటాయి. ఇవి ఏంటంటే 70 నుంచి 100, 70 నుంచి 110 వరకు మనకు ఓపెన్ కేటగిరీ ఉంటది. మన రంగారెడ్డిలో ఫస్ట్ టైటిల్ నేనే తీసుకున్నా బయట నుంచి. అది వచ్చేసి అది లాలా కేసరి, మన గణేష్ కేసరి. అది ఇది హైదరాబాద్ కేసరి, ఇది శివాజీ కేసరి, ఇది లాలా కేసరి, అది దానియాసాద్ కేసరి, ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ కేసరి. ఇవి టైటిల్స్ అన్నమాట. ఇవన్నీ టైటిల్స్. ఇప్పుడు నార్మల్లీ యూట్యూబ్ లో ఆడే వీడియోస్ వస్తాయి కదా, లాలా కేసరి అది అని. ఇవి టైటిల్స్ అన్నమాట. ఇంకా ఇది టైటిల్ అంటే ప్రకాష్ గారు, ఇప్పుడు మీ వెయిట్ సపోజ్ 60 kgs ఉన్నారు అంటే ఎట్లా? అది 60 kgs వాళ్ళకి ఓపెన్ టైటిల్ లో పార్టిసిపేట్ చేయనియరు. అంటే వెయిట్ కేటగిరీ మినిమం వెయిట్ 70 నుంచి 100 వరకు ఉంటుంది. అంటే మీరు 60 kgs ఉండి 70 ఉన్న 100 వాళ్ళతో ఆడాలి, 100 వాళ్ళతో కొట్లాడాలా? ఓకే. ఇప్పుడు నా బాడీ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది. ముందు నేను ఫస్ట్ టైటిల్ తీసుకున్నప్పుడు నా బాడీ వెయిట్
72, 73 అరౌండ్ అంత ఉండే. అంటే ఛాలెంజింగ్ గేమ్. ఛాలెంజింగ్ గేమ్ అంతే. అంటే ఈ ఇప్పుడు దాని సాత్ కేసరి ఉంది ఇది లాస్ట్ ఇది. అప్పుడు నా బాడీ వెయిట్ 73 ఉండే, ఆపోనెంట్ వెయిట్ 93 ఉండే. ఓకే, అంటే అంత వెయిట్ వేసుకొని మీరు కొట్లాడాలి వాళ్ళు. అంతే, నో చాయిస్ అంతే. ఛాలెంజ్ అంతే. ఇప్పుడు నాకైనా సరే, ఇప్పుడు నా బాడీ వెయిట్ ఎక్కువ ఉంది, పిల్లలు తక్కువ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు నాతో ఆడాలి అంతే, గెలవాలంటే ఆడాలి. ఓకే, ఇటు చూసుకుంటే ఇవన్నీ పిక్చర్స్, ఇవన్నీ నేషనల్ మెడల్స్. ఇంకా ఇవన్నీ స్టేట్ మెడల్స్, నేషనల్ మెడల్స్, సౌత్ ఇండియా మెడల్ అన్ని ఉన్నాయి నా దీంట్లో. ఇది బాడీ బిల్డింగ్ కూడా ఉన్నట్టుంది. బాడీ బిల్డింగ్ ఒకటి ఉంది అంతే, అది నేను ఏదో కుట్టి ఆడిన. ఇవన్నీ నేషనల్ మెడల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. వెరీ నైస్. ఇవన్నీ మెమరీస్. ఇవన్నీ నా ఫొటోస్. కొంతమంది స్టూడెంట్స్ ని కల్పిస్తాను అనమాట. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమంది లేరు. ఇప్పుడు మధ్యాహ్నం టైం కదా, సడన్ గా వచ్చిన కాబట్టి లేరు. ఇతని పేరు విజయ్. అంటే విజయ్ సీనియర్ మన సీనియర్ స్టేట్ లో మెడల్ ఉంది. ఇంకా బాల్కేశ్రీ టైటిల్ అని ఉంటది, అది కూడా విన్ అయ్యండి. బాల్కేశ్రీ టైటిల్ అంటే 50 నుంచి 65 వరకు, 55 నుంచి 65 వరకు ఇట్లా కేటగిరీ ఉంటుంది, సేమ్ దానిలాగానే. సేమ్ ఓపెన్ ఛాలెంజ్. 55 నుంచి 65 మధ్యలో ఓడని ఆడుకోవచ్చు అనమాట. ఏజ్ గ్రూప్ ఏముండదు, ఏ ఏజ్ వాళ్ళని ఆడొచ్చు. అది విన్ అయ్యాను అనమాట. ఇతను మా తమ్ముడు ఇప్పుడు పీయూష్, నేషనల్ ఆడిండు, 3 టైమ్ నేషనల్ ఆడిండు. ఇప్పుడు పీయూష్ కూడా కేసీలో ఆడుతున్నావు. ఇంకా పీయూష్ కి కేసీలో మెడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం తీసుకోలేదు. ఇప్పుడు 16 years. మొన్న మహారాష్ట్ర ఇంకా కర్ణాటక బోర్డర్ లో దొంగలైంది, అక్కడ సెకండ్ ప్లేస్ వచ్చింది. మహారాష్ట్ర వాళ్ళని కూడా ఓడిపించేసాను, వాళ్ళని సెకండ్ ప్లేస్ వచ్చింది అనమాట. ఇండియన్ స్టైల్ అది. మట్టిలో ఎట్లా ఉంటదంటే మీరు ఎంత సేపు అన్నా ఫైట్ చేయొచ్చు, పాయింట్ సిస్టమ్ ఉండదు, ఫాల్ చేయాలి. 10 minutes 20 minutes మ్యాక్స్ 20 minutes ఉంటది. దాని తర్వాత పాయింట్ సిస్టమ్ పెడతారు. ఇతని పేరు అరవింద్. ఇతను కూడా స్టేట్ మెడల్ ఉంది, ఇంకా కేసీలో కూడా మెడల్ ఉంది. ఇప్పుడు ఇంకా మంచి అవుతున్నారు పిల్లలు కూడా. కంగ్రాచులేషన్స్. ఇంకా మా చెల్లెలు ఉంది, ఆమె కూడా 3 times నేషనల్ మెడలిస్ట్. ఇప్పుడు మొన్న సీఎం కప్ అయింది కదా, దానిలో కూడా మెడల్ ఉంది. ఈయన ఏజ్ గ్రూప్ తక్కువ ఉండే కాబట్టి లేకుండే, కేటగిరీ లేకుండే. సో చాలా థ్యాంక్స్ ప్రకాష్ గారు, వెరీ వెరీ థ్యాంక్స్. మీ ఎఫర్ట్స్, మీ హార్డ్ వర్క్ సక్సెస్ఫుల్ అవ్వాలని, మీరు ఇంకా గోల్స్ అచీవ్మెంట్స్ అవ్వాలని మీ స్టూడెంట్స్. సో ఆల్ ద బెస్ట్ అండ్ వెరీ సక్సెస్ఫుల్. మీకు ఆల్ ద బెస్ట్ అన్న, అందరికీ సపోర్ట్ చేయండి. వెరీ హ్యాపీ టు టేక్ యువర్ ఇంటర్వ్యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కోర్, లోవర్ బాడీలో ఎక్కువ స్ట్రెంత్ ఉండాలి. ఎందుకంటే బాడీ మూవ్ అయితేనే ఉంటది, పుషింగ్ ఎక్కువ ఉంటది, కాబట్టి లోవర్ బాడీ ఎక్సర్సైజెస్ మంచిగా చేయాలి. దాంట్లో మనకి ఇది లెగ్ ఎక్స్టెన్షన్, రివర్స్ కర్ల్. దీంతో లెగ్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు. లెగ్ ఎక్స్టెన్షన్ తోని మన లెగ్స్ లో ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గుతుంది, స్పీడ్ పెరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మన స్క్వాట్ చేస్తే లోవర్ బ్యాక్ లో స్ట్రెంత్ పెరుగుతుంది. మనం లిఫ్టింగ్ చేసేటప్పుడు ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు మనిషిని. ఇంకా దీంతో ఏంటంటే మన బాడీ మొత్తం ఫ్రీ ఉంటుంది, మంచిగా లిఫ్టింగ్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లం కాదు, స్ట్రెంత్ చాలా పెరుగుతుంది మనకు. ఇంకొకటి వచ్చేసి దీంట్లో డెడ్ లిఫ్ట్ కూడా చేయొచ్చు. డెడ్ లిఫ్ట్ అంటే మనం ఇప్పుడు మూమెంట్ బెండ్ వచ్చి మూమెంట్ లేపాలి వెయిట్ ని. దాంతో మన ఓవరాల్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది, మన స్పైనల్ హెల్తీ ఉంటుంది, లోవర్ బ్యాక్ స్ట్రెంత్ పెరుగుతుంది, దాంతో లిఫ్టింగ్ కెపాసిటీ చాలా పెరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి మన లెగ్ ప్రెస్ ఉంది అక్కడ, ఇది కూడా లెగ్స్ కి సంబంధించిన మిషన్, ఇది కూడా లెగ్ ప్రెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రకాష్ గారు, మనం మీ స్టూడెంట్స్ వీళ్ళంతా? మన స్టూడెంట్స్. స్మాల్ ఇంటర్వ్యూ, వీళ్ళు మన స్టూడెంట్స్. ఇంటర్వ్యూ ఇప్పుడు మధ్యాహ్నం టైం కదా, సో అందరు లేదనమాట, కొంతమంది ఉన్నారు. ఇంకా మా సిస్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు బయటికి వెళ్ళినారు కొంచెం. ఇతని పేరు విజయ్. ఇతను స్టేట్ లో ఆల్రెడీ ఒక 4-5 times మెడల్ కొట్టినాడు. ఇంకా బాల్కేశ్రీ టైటిల్ అని